Hi friends, welcome to Meda Kitchen and Vlogs. Please like, share, subscribe చేయండి. ఇక మీద నేను కూడా వీడియోలో కనపడదాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమిత్. నేను వీడియోలో కనపడదాం అనుకుంటున్నాను. మీరేమంటారు? హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన బ్లాగ్స్ అండి. ఇది మా శనివారపేటలో పునుకుల సెంటర్ అండి. వెంకట్రావు గారు పునుకుల సెంటర్ అంటే శనివారపేటలో చాలా ఫేమస్ అండి. మిక్చర్ కానీ పునుకులు కానీ ఆయన చాలా బాగా చేస్తారు. గత 30 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్నారు. నేను నా చిన్నప్పటి నుంచి ఇక్కడే తీసుకుంటానండి. చాలా బాగా చేస్తారు. ఇక్కడైతే మనకి ఈవినింగ్ టైంలో ముందే వెళ్ళి లాక్ తీసుకున్నామండి. తర్వాత అయితే అసలు ఖాళీ ఉండదు. ఇప్పుడు ఆయన ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏమేం ఫేమస్ అన్నది ఆయన మాటల్లోనే ఒకసారి విని ఒకసారి తెలుసుకోండి. బాబాయ్ గారు, ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇలా రన్ చేస్తున్నారు? 37 సంవత్సరాలండి. 37 సంవత్సరాల నుండి మీరు చేస్తున్నారు ఇక్కడే. అదే చాలా మంది అడిగి చూసాం, మీ దగ్గర చాలా బాగుంటాయని చెప్పారు. అన్ని ఏమేమి చేస్తారండి మీ దగ్గర? స్పెషల్ ఏంటి అసలు? బాగా ఎక్కువ మంది తీసుకునేది ఏంటి మీ దగ్గర? అది బజ్జీ నెంబర్ 1 అండి. బజ్జీలు సూపర్. తింటే మళ్ళీ అక్కడ ఉన్న సార్ రావాలి బజ్జీ కోసం. డబ్బులు సమస్య కాదు. అదే అవును. అది నేను రూపాయి కానీ అమ్మేమండి. ఇది 30 సంవత్సరాల కిందట రూపాయి 10 బజ్జీలు కవర్ పట్టింది కాదు. ఇప్పుడు 10 రూపాయలు బజ్జీ. అసలు విషయం చెప్తాను. మరి రేట్లు అప్పుడు 14 రూపాయలు, ఇప్పుడు 130 రూపాయలు తినే పెట్టాయి. చెప్తానండి, రేట్లు అలా పెరిగిపోయినాయి. చూసారు కదండి వీడియో. అన్నయ్య పునుకులు వేస్తున్నాడండి. ఇక్కడ పునుకులు అనేది చాలా బాగుంటాయి, పైగా చాలా ఫేమస్. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే తీసుకుంటాను. ఒకసారి చూడండి, మొత్తం పునుకులు కానీ బజ్జీలు కానీ సమోసాలు కానీ ఆయనే వేస్తారండి. వాళ్ళ నాన్నగారు ఆయన. చూడండి, ఇక్కడ నేను కూడా తిని చూపిస్తాను, ఒకసారి మీరు కూడా చూసేయండి. పునుగులు అండి ఇవి. నాకు ఇక్కడ పునుగులు అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా మామూలుగా పార్సల్ తీసుకుని ఇంటికి వెళ్ళి తినేస్తాము. మామూలుగా అయితే ఇక్కడ తిని మీకు ఒకసారి లాగ్ చూపిద్దాము అని నేను మా పాప ఇక్కడ తింటున్నాము. ఇక్కడ పునుకులు కానీ బజ్జీలు కానీ పిల్లలకు కాదండి, పెద్దవాళ్ళకు కూడా ఇక్కడ అంటే తిని చాలా ఇష్టము. బాగుంటాయి. చూసారు కదండి, మిరపకాయ బజ్జీ అండి ఇవి. మధ్యలో మిర్చిలు అవి పెట్టి ఉల్లిపాయలు ఇవి పెట్టి చాలా బాగా చేస్తారండి ఆయన. చూసారు కదా వీడియోలో, నేను కూడా తీసుకున్నాను. ఇది బజ్జీ అంటే నాకు ఇక్కడ కూడా ఇది చాలా ఇష్టం అండి. మామూలుగా అయితే ఎప్పుడు తెమ్మన్నా మ్యాక్సిమం ఈ బజ్జీయే తెమ్మని అడుగుతాను. పునుకులు అన్నది తక్కువ. ఈ బజ్జీ అంటే చాలా బాగుంటుందండి, చాలా బాగా చేస్తారు ఆయన. చూసారు కదా, మిర్చి కూడా చాలా బాగుంటుందండి. చాలా స్పైసీగా ఉంటుంది. తినడానికి కూడా చాలా పుల్లపుల్లగా బాగా చేస్తారు ఆయన. మీకు ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు ట్రై చేసి తిని వెళ్ళండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇవి అరటికాయల బజ్జీలు అండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఈ దారిలో వచ్చినప్పుడు శనివారపేట ఎప్పుడైనా ఇటు మీరు ఏదన్నా పని ఉన్నప్పుడు విజిట్ చేసినప్పుడు ఒక్కసారి ట్రై చేయండి. ఇక్కడ సమోసాలు కూడా బాగుంటాయండి. సమోసాలు కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశారు. చూసారు కదా, మేము ముందే 3:30కి వెళ్ళామండి. 3:30కి వస్తేనే జనం చూసారు కదండి కొంచెం పర్లా. అదే ఈవినింగ్ టైంలో 4-5కి వెళ్ళామంటే మనం వీడియో తీసుకుంటానికి కాదు కదండి, కనీసం నుంచుంటానికి కూడా ఖాళీ ఉండదు. అక్కడ చాలా బాగా చేస్తారండి ఆయన. ఇక్కడ ఈ మా శనివారపేటలో అన్నది ఈయన ఫస్ట్ ఈయనే పెట్టారండి. ఇక్కడ ఈయన చేసిన దగ్గర నుంచి మేము ఎక్కడే తీసుకుంటాం. చాలా బాగా చేస్తారు. ఇక్కడ చాలా ఫేమస్ అండి. ఒకసారి మీరు ఏలూరు విజిట్ చేసినప్పుడు ఈ శనివారపేటలో తప్పకుండా చూడండి. చూసారు కదండి మా లాగ్స్, నేను మా పిల్లలు కనిపించాము. మీకు ఎలా ఉంది వీడియోలో నాకు కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.